చాలామంది ఉపవాసం ఉంటున్నానంటూ ఉపవాసం ఉంటున్నానని తినకుండా ఫోన్ పట్టుకుని కూర్చుని ఉంటాం. ఉపవాసం ఉంటున్నామని ఉపవాసమని టీవీ చూసుకుంటా కూర్చుంటాం. ఉపవాసమని స్నేహితులతో బయటకు వెళ్తాం. తగదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ప్రార్థన చేయట్లేదా? ఉపవాసం ఉండొద్దు. నువ్వు ప్రార్థన చేసి పడుకో. అవసరమైతే పడుకో, తప్పేం లేదు. నీ ఆత్మరంగంలో ప్రార్థన చేస్తూ పడుకో, అంతే. ఎందుకంటే ఉపవాసం అనేది విల్ మేక్ యూ వల్నరబుల్. ఆత్మను ఆకర్షిస్తుంది. ఆత్మనన్న పరిశుద్ధాత్మనల్ల. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా వేరే పనులు చేసావు అనుకో, వేరే ఆత్మలు వస్తాయి. ఉపవాస శక్తి ఎంతో కన్నా మన విశ్వాసం, పరిశీలి విశ్వాసం కానీ అధికంగా ఉండాలంట. పరిశీలి వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు తెలుసా? 2 సార్లు. యేసు ప్రభు చెప్పిన మాట, మీ విశ్వాసం పరిశీలి విశ్వాసం కానీ అధికంగా ఉండాలి. ఈరోజు ఒకరోజు ఉపవాసం ఉండడానికి కష్టం. సవాల్ ఇస్తున్నానండి, కనీసం 10 నిమిషాలు వాక్యం చదవండి. యాక్సెప్టెడ్ ఆ ఛాలెంజ్? ఏందండి నువ్వు గడిసే చదువుతావు, దేవునికి స్తోత్రం. కనీసం 10 నిమిషాలు వాక్యం చదువు. కనీసం 5 నిమిషాలను మోకరించి ఇంటారుగా మోకరించి ప్రార్థన చేయి. కనీసం